హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి దసరా నవరాత్రులు ఇవన్నీ కంప్లీట్ అయినాయండి. పూజలు అనేవి కూడా మనం చేసుకోవాల్సిన పూజలు, అలాగే అంతకుముందు పితృపక్షాలు ఇవన్నిటి వల్ల మేమైతే నాన్ వెజ్ 1 మంత్ వరకు మేము అసలు నాన్ వెజ్ అనే జోలికి వెళ్ళలేదు, నాన్ వెజ్ని ముట్టలేదు. ఈ దసరా నవరాత్రులు అయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అనేది ఇంకా మహా తింటే ఒక 10 days వరకు 10 daysలో మనం తినగలుగుతాము మేమైతే. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకా కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుందండి. అందుకే నాన్ వెజ్ అనేది మా వారైతే ఇంకా దసరా నవరాత్రులు వెళ్ళాయి. పైగా ఈరోజు సండే అనే ఉద్దేశంతో కొంచెం నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నారు, చికెన్ తెచ్చుకున్నారండి ఫస్ట్ టైం. ఎందుకంటే 1 month అయిన తర్వాత మనం బాగా ఘాటుగా అయితే ఏదైనా సరే నాన్ వెజే కదండి, ఏ ఐటమ్ అయినా మన కారాలు ఉప్పులు ఈ 1 monthలో తగ్గించి తిన్నాం కనుక బాగా ఘాటుగా అయితే తినకూడదండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంచుమించు 1 month అయిపోయింది కదా, బాగా ఘాటుగా తిన్నా దానివల్ల హెల్త్ అనేది పాడవుతుంది. అందుకే ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేని రోజుల్లో మేము కొంచెం చప్పగా తింటాం కనుక, కారాలు మసాలాలు అన్నీ లేకుండా తింటాం కనుక, ఒకవేళ నాన్ వెజ్ తినవలసి వచ్చిన టైంలో అయితే మేము ఫస్ట్లోనే ఇంకా కారాలు అవి ఎక్కువ వేసేసుకుని తింటాం. అలాంటివి ఏం చేయనండి. ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తాను. ఒక గ్లాస్ అయితే దమ్ బిర్యానీకి రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. నేను సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు. అలాగే చికెన్ కోసం కొంచెం చికెన్ కర్రీ వండడం కోసం కొంచెం కూర అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో బాగా పెద్దగా ఉన్న ముక్కలు అయితే తీసి ఒక 4 ముక్కలు తీసి బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా కర్రీ వండి చారు పెడితే ఇంకా అత్తయ్య కూడా ఉన్నారు, సరిపోతుందనే ఉద్దేశంతో బిర్యానీకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దమ్ బిర్యానీ అనేది. ఎందుకంటే దమ్ బిర్యానీకి ఒక గ్లాసు, బాగా పెద్ద గ్లాసు కాకుండా ఒక గ్లాసు అంటే ఒక పావు గ్లాసు రైస్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి బిర్యానీ చేయడానికి. దమ్ బిర్యానీ అయితేనే ఇంట్లో ఇష్టంగా తింటారు. అందులో మా వారికి దమ్ బిర్యానీ చేసేది అంటేనే ఇష్టం. ఆయనకి ఎక్కువ బాగా స్పైసీగా ఉన్న మసాలాలు ఎక్కువ ఉన్నా కూడా ఇష్టపడరండి, సమానంగా ఉండాలి. అందువల్లే నేను కొంచెం మసాలాలు కూడా తగ్గించి వాడుతూ ఉంటాను. అలాగే ఇంట్లో పులుపు అవి కూడా కొంచెం తక్కువగానే తింటాము. ఏదైనా మన హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ప్రతిసారి ఇలాగే చెప్తుంది ఈ అమ్మాయి ఈ వీడియోస్లో అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మన హెల్త్ కాపాడుకోవడం చాలా ముఖ్యం అండి. మనం వరకు మన హెల్తీగా ఉండడానికి ప్రయత్నిస్తే తర్వాత భగవంతుడి దయ ఏదైనా సరే అది మనం చూసుకోవడం బట్టే ఉంటుంది. హెల్త్ అనేది హెల్త్ బాగుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నా నమ్మకం. అందువల్ల మేము కారాలు మసాలాలు బాగా ఎక్కువగా అయితే తినవండి. 4 ముక్కలు అయితే ఇలాగ ఫ్రై చేశాను. అలాగే ఒక చిన్న ఆలు అయితే వేసుకున్నానండి, దానివల్ల టేస్ట్ బాగుంటుందని. ఒక టమాటా కూడా కట్ చేసి ముక్కల కింద వేస్తున్నాను. ఇవన్నిటి వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, చికెన్కి బాగా పడుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఆల్రెడీ రైస్లో ఉడికించిన పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మనం కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా దమ్ బిర్యానీ చేయొచ్చా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మనం చికెన్ అది బాగా ఎక్కువ వేసేసి కారాలు మసాలాలు ఇవన్నీ వేసి పెరుగు ఇవన్నీ వేసేసుకుని బాగా చేస్తే అది బాగుంటుంది టేస్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మన హెల్త్ కూడా చూసుకోవాలి. 1 month నుంచి తినలేదు కనుక ఈ విధంగా చేస్తున్నానండి. ఇలా కూడా పిల్లలకి పెట్టి చూడండి, ఇలా చేసి చాలా బాగుంటుంది. ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే ఎక్కడికి పోదండి, అంత బాగుంటుంది. కాకపోతే కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండదు, అలాగే మసాలాలు బాగా ఎక్కువగా ఉండదు, కానీ బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ చేసి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి, చాలా ఇష్టంగా తిన్నారు. ఇలాగే సింపుల్గా ఎప్పుడైనా చెయ్యనని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ పీసులు తిని మన ఆయుస్ పడి కన్నా ఇలాగ సింపుల్గా తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది, ఈ విధంగానే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుందండి. అది ఇంజక్షన్లు చేయించుకోవడం వల్ల అయితే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం చాలా వరకు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే జీడిపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా నేను మిక్స్ చేసి పట్టుకున్నది పక్కన పెట్టుకున్నానండి, అది కూడా పేస్ట్ వేశాను. ఆల్రెడీ నేను బిర్యానీ మసాలా అనేది ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. షార్ట్ వీడియో ఉంది, లాంగ్ వీడియో కూడా ఉందండి. అది కూడా ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ బిర్యానీ అయినా సరే మీరు చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కూడా లైట్గా చల్లుకోవచ్చు. ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. ఎక్కువ సువాసన భరితంగా ఉండేటట్లుగానే నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే బిర్యానీకి బాగా ఘాటుగా ఉండేవి వేసుకునే కన్నా కొంచెం యాలకులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, నేను సోంపు ఇవే మాత్రమే ఎక్కువగా వేస్తానండి. దానివల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ 4 పీసులు
పీసులు పెద్ద పీసులు కనుక నేను టమాటా బంగాళదుంప ఇవన్నీ వేసి ఉన్నాను కనుక కొంచెం చక్కగా కుక్ అయిపోతుందండి. అలాగే ఆల్రెడీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుని ఉన్నాను. కర్రీలో ఉన్న గ్రేవీ కూడా కొంచెం వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఈ గ్రేవీ కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటే చక్కగా పీస్కి ఆ మొత్తం ఆ గ్రేవీ మసాలా కానివ్వండి అవన్నీ కూడా పడతాయి. అలాగే బంగాళదుంప టమాటా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది. నేనైతే ఒక్క స్పూన్ కారం వేసానండి. ఈ కారం అయితే బాగా ఘాటుగా ఉండదు, అందువల్ల ఈ కారం వేసుకున్నాను. కూరల్లో వేసే నాన్ వెజ్ కూరల్లో వేసే కారం వేరేగా ఉంటుందండి నా దగ్గర. అలాగే ఒక స్పూను నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా కలిపేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకోవడమేనండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పసుపు అనేది ఏదైనా మగవాళ్ళు తినే ఐటమ్స్లో అంటే వంటకాలు చేసేటప్పుడు కంపల్సరీ పసుపు వేయాలంటారు కదా, అందువల్ల నేను పసుపు వాడకం అనేది మా ఇంట్లో ఎక్కువగానే ఉంటుంది. పసుపు కూడా వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదన్నీ కూడా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే సరిపోతుంది. పెరుగు కూడా వేసేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీకు చూసే వాళ్ళకి అయ్యో ఈ 4 ముక్కలతో బిర్యానీ ఏంటంటే మీరు చాలామంది కొంచెం నవ్వుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అలా తింటారేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా నా వంటకాలు అయితే చాలా వరకు మోస్ట్లీ ఈ విధంగానే ఉంటాయండి. ఎందుకంటే నేను ఎక్కువగాను సరదాగా నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను, అంతే కనుక దీని మీదే నేను డిపెండ్ అవ్వడం అనేది అయితే లేదండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు చాలా ఇష్టం అండి. సరదా పడి నేను చేస్తున్నాను. దీని మీదే డిపెండ్ అయితే ఇది ఎప్పుడు ఉండదో కూడా మనకు తెలియదు. ఎవరమైనా సరే ఒకే దాని మీద డిపెండ్ అవ్వకూడదు కదా. నాకు ఆల్రెడీ కొంచెం బ్లౌజ్ కుట్టుకోవడం ఇలాంటివన్నీ వచ్చు. నేను వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటాను. ఒకే దాని మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఏదో ఒక పని మనం కూడా చేసుకుంటూ ఉండాలి కదా. ఇది సరదా కోసం చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక మన వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చితే, నా కంటెంట్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దానివల్ల వాచ్ టైం వస్తే నేను మరింత ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది కదా. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి కూడా ఒక స్పూన్ వేసాను చూడండి. నేను పెరుగు అది వేసుకుని నెయ్యి అది వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత రైస్ ఏదైతే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నానో ఒక గ్లాస్ బియ్యం, ఆ రైస్ కూడా పొడి ఆడుతూ ఉడికించుకోవాలండి. ఇంచుమించు ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఎప్పుడు బిర్యానీ రైస్ వండుకొని పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి రైస్ కూడా వేసేసుకున్నాను. మీలో చాలామంది కూడా నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా. ఎక్కువగా ఏ వంటకాలను ఎక్కువ ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువగా నేనైతే ఫిష్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతానండి. అది కూడా ఒక పీస్ మించి ఎక్కువగా తినడానికి ఇష్టపడను. ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే చాలా సింపుల్గానే తింటాను నేను. బాగా తక్కువ, వీలైనంత వరకు అది మానేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళ కోసం వండాలి, తప్పదు. వాళ్ళు తింటాను అన్నప్పుడు వండనని చెప్పనండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు మనం వండి పెట్టాలి. దానివల్ల వండను చేయను ఇలా అనడం వల్ల కూడా మనం ఎక్కువగా గొడవలు పడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి వండి పెట్టడం వల్ల ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి కొంచెం హై ఫ్లేమ్లో కనుక ఇలాగ ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే కొంచెం బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ తర్వాత మనం ఇలా వెడల్పాటి అట్ల రేకు లాంటిది తీసుకుని దాని మీద దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా రైస్ పొడి ఆడుతూ చక్కగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా చేసేయచ్చు. మనం వంటకాలు చేసే అంటే చికెను మటను కూరలు వండి ఇవన్నీ చేసి చారు కాసి అన్నిటి మీద కూడా బిర్యానీ చేయడమే ఈజీ అనిపిస్తుంది నాకైతే. అంత తొందరగా అయిపోతుంది. ఇదిగోండి రైస్ అయితే చక్కగా కుక్ అయింది. ఈ రైస్ చాలా బాగా ఉంటుందండి. ఇది బిర్యానీ రైస్ ఇలా వండుకోవడం వల్ల కూడా చక్కగా అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే పుల్లగా అని అంటారు. అలాగా చక్కగా రైస్ కూడా అంత బాగుంటుంది కుక్ అయ్యి. అంటే మన ఆంధ్ర సైడ్ అయితే పుల్ల ఆడుతా అంటారు చూడండి, ఆ విధంగా వస్తుంది. చక్కగా నేను వేసుకున్న మసాలా అయితే సరిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. మా వారు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.